తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాహుబలి సినిమాకి ముందు వరకు రాజమౌళి ఒక లోకల్ డైరెక్టర్ మాత్రమే. అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే రాజమౌళి తెలుసు. అదర్ లాంగ్వేజ్ పీపుల్స్కి ఆయన పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ బాహుబలి తరువాత ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. ఈ తరంలో బాహుబలి లాంటి విజువల్ వండర్ని క్రియేట్ చేసింది జక్కన్న ఒక్కడే కాబట్టి ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు RRR సినిమాతో ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్గా అవతరించాడు. అవును, RRR పాన్ వరల్డ్ సినిమా కాదు, అది కేవలం పాన్ ఇండియా సినిమానే. కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి 2, KGF 2 సినిమాల కన్నా తక్కువ వసూళ్లే రాబట్టింది. అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తరువాత RRRకి గ్లోబల్ లెవెల్లో గుర్తింపు దక్కింది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఈ సినిమాను OTTలో రిలీజ్ చేసిన తరువాత విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూశారు. ఏ రేంజ్లో వాళ్ళు దండయాత్ర చేశారంటే కొన్ని వారాల పాటు ఇది నెట్ఫ్లిక్స్లో నంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అయ్యింది. మన ఇండియన్స్ కంటే ఈ సినిమాకు ఆస్కార్ రావాలని ఆ విదేశీ ఆడియన్సే గట్టిగా కోరుకుంటున్నారంటే ఈ RRR సినిమా వాళ్లను ఏ రేంజ్లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాకు గుర్తింపు రావడం వల్ల రాజమౌళి పాన్ వరల్డ్ డైరెక్టర్గా అవతరించాడు. దీంతో హాలీవుడ్కి చెందిన బడా నిర్మాణ సంస్థలు ఇప్పుడు జక్కన్నతో సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక గ్లోబల్ జైంట్ జక్కన్నతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇంతకీ ఆ సంస్థ ఏదని అనుకుంటున్నారా? మరేదో కాదు, డిస్నీ స్టూడియో. డైరెక్టర్ రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ సినిమా. ఈ సినిమాను మొదట్లో పాన్ ఇండియా సినిమాగానే రూపొందించాలని జక్కన్న అనుకున్నాడు. అయితే RRR పుణ్యమా అని తనకు గ్లోబల్ లెవెల్లో క్రేజ్ రావడం వల్ల దాన్ని ఈ మహేష్ బాబు సినిమాతో క్యాష్ చేసుకోవాలని జక్కన్న చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ సినిమా అన్నాక వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసే ఒక పెద్ద బ్యానర్ అయితే తప్పకుండా కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన డిస్నీ స్టూడియోతో మహేష్ బాబు సినిమాకి గాను ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు జక్కన్న. నిజానికి RRRతో వచ్చిన క్రేజ్ కారణంగా జక్కన్నకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ తాను మాత్రం మహేష్ బాబు సినిమాకే కమిట్ అయ్యాడు. దీంతో ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం కోసం డిస్నీ స్టూడియోనే ముందుకు వచ్చింది. ఈ విషయంపై సన్నిహిత వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా మరింత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే, మహేష్ జక్కన్న కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్ట్ గ్లోబల్ అప్పీల్ కలిగి ఉంది. దానికి తోడు RRRతో జక్కన్నకి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యేందుకు డిస్నీ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజెంట్ చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మార్వెల్ సినిమాల తరహాలోనే ఒక మెగా ప్రాజెక్టుగా రూపొందుతుంది. డిస్నీతో డీల్ కుదిరేలా రాజమౌళి పక్కా ప్లాన్ చేస్తున్నాడు. ఈ డీల్ కుదిరితే మాత్రం ఇండియన్ సినిమాలోనే ఇదొక బిగ్ కొలాబరేషన్ అవుతుంది. సినిమాకి మరింత బడ్జెట్ యాడ్ అవుతుంది. జక్కన్న కూడా ఈ సినిమాను గ్రాండ్ స్కేల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి డిస్నీ ఒప్పందం అనేది ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రస్తుతం RRR కోసం రాజమౌళి చేస్తున్న ఆస్కార్ క్యాంపెయిన్ పూర్తవ్వగానే ఈ మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే డిస్నీ ఒప్పందం దాదాపు ఓకే అయ్యేలా ఉంది. అదే జరిగితే మాత్రం మహేష్ రాజమౌళిల ప్రాజెక్ట్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా అవతరించడం ఖాయం. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయిపోయి